నమస్తే అన్న. నమస్తే నమస్తే. సో పవన్ కళ్యాణ్ గారు ఎట్టకేళ్ళకి షూటింగ్ అయితే కంప్లీట్ చేశారు హరిహర విరమల్లో. మరి ఆ సినిమాని మేము 30 దించుతామని నిర్మాతలు చెప్తున్నారు. సో మరి అదే రోజు కింగ్డమ్ సినిమాని కూడా విజయ్ దేవరకొండ గారు అయితే పెట్టుకున్నారు అనమాట. మరి ఈయన వస్తే ఆయన తప్పుకుంటారా లేకపోతే ఆయన కోసం ఈయన ఏమన్నా తప్పుకునే ఛాన్స్ ఉందా? అంటే ఎవరి సినిమా వచ్చినా కూడా మనం చూసుకుంటే గిట్ట సంక్రాంతి టైంలో కానీ దసరా టైంలో కానీ తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోస్ మహేష్ బాబుది కానీ తర్వాత వచ్చేసి బాలకృష్ణది కానీ ఎన్టీఆర్ది కానీ చాలామంది సినిమాలు ఇద్దరిద్దరు సినిమాలు రిలీజ్ అయినాయి. అదేవిధంగా ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి కంపల్సరీ ఇద్దరు సినిమాలు కూడా రిలీజ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటిసారిగా అతని సినిమా ఇప్పుడు వస్తుంది కాబట్టి కొంచెం ప్రేక్షకులకు ఉత్సాహం కూడా ఉంటుంది. ఎందుకంటే రెండు రాష్ట్రాల ప్రజలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలో గెలిచిన తర్వాత మరి సినిమా హిట్ అవుతుందా మరి సక్సెస్ అవుతుందా కాదా అనే కాన్సెప్ట్ కూడా చాలామంది చూడడానికి కోసము అది చేస్తారు. విజయ్ దేవరకొండ అంటే ఆయన యూత్ కాబట్టి యూత్ ఐకాన్ కాబట్టి కంపల్సరీ ఆయన సినిమా కూడా బాగుంటుంది కాబట్టి కంపల్సరీ ఇద్దరికి ఎంత సినిమా వచ్చినా కూడా ఆ రెండు సినిమాలు కూడా హిట్ కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఏదైనా కూడా ఇద్దరికి రెండు సినిమాలు వచ్చినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఎందుకంటే సినిమా థియేటర్లు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే మొత్తము ఇండియా వరల్డ్ వైడ్ హీరో అసలు చెప్పాలంటే. కానీ సినిమా థియేటర్లు మరి ఓనర్స్ మరి సినిమా థియేటర్లు దొరకకపోవడము దానివల్ల కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను సజెషన్ చేసేది గవర్నమెంట్కి ఏంటంటే ఒక 2 రోజుల తర్వాత ఏదైనా కూడా వీరు వారికి ఒక 2 రోజుల తర్వాత గిట్టయితే సినిమా థియేటర్లు దొరుకుతాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా వస్తుందంటే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ మొత్తం సినిమా థియేటర్లు మొత్తం వన్ సైడ్గా పవన్ కళ్యాణ్ గారు సినిమా థియేటర్లు మాకు కావాలని చెప్పేసి అనుకుంటారు. ఫ్యాన్స్ కూడా అంత క్రేజ్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే విజయ్ దేవరకొండ గారే అంటే ఈయన పెద్దవారు కూడా పెద్ద హీరో కూడా విజయ్ దేవరకొండ గారి సినిమానే ఓ 2 రోజులు ఎక్స్టెండ్ చేసుకొని పెట్టుకుంటే గట్రా బాగుంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నటువంటి హోదాలో గతంలో తీసుకుంటే గట్రా మనకు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సినిమాలు ఎట్లా తీసి ఎట్లా ఇటు బంపర్ బ్లాక్ ఇచ్చి అనేవి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అదేవిధంగా రాజకీయంగా సక్సెస్ ఉన్నాడు కాబట్టి ఈ తరుణంలో సినిమా వస్తుంది కాబట్టి కంపల్సరీ థియేటర్లు అయితే దొరకవు.